అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారని ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాపాలు చేశారంటే అమరావతి విషయంలో రాష్ట్రం వెనకడిగేసింది, అంధకారంలో నెట్టేశారు. మంది ఒకరోజు 200 మంది మహిళలు వచ్చి మన జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారితో ఈ విధంగానే కూర్చుని వాళ్ళు ఆ రోజు ఎంతో బాధతోటి వాళ్ళు ఇచ్చిన భూముల గురించి వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలనే ఆశ ఏ విధంగా ఉండిందో ఈరోజు ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి, చివరికి కౌలు ఇస్తామనే డబ్బు కూడా ఇవ్వకుండా రైతుల్ని మోసం చేశారే. దానికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉద్యమం చేస్తానంటే మరుసటి రోజు వేసేసారు డబ్బులు మీ ఖాతాల్లోకి. ఆ స్ఫూర్తితోటే మహిళలు కలిసిన రోజే అదే రోజు రాత్రి మేము ఢిల్లీకి వెళ్ళి 3 రోజులు ఢిల్లీలో ఉండి అక్కడ నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా చాలా తప్పు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మీకు బాధ్యత లేదా, మోడీ గారే వచ్చి శంకుస్థాపన చేశారు అమరావతికి, ఈ రోజున ఎట్లా ఈ విధంగా విధ్వంసం చేస్తుంటే మనం ఊరుకోగలుగుతాం, మాకెంత బాధ ఉందో మీకు కూడా అంతే బాధ ఉండాలి. ఎవరో చేసిన ప్రచారం ఒక కులానికే ఉపయోగపడింది, ఒక వర్గానికే ఉపయోగపడింది, కొంతమందికే ఉపయోగపడిందనే ఒక వితంత్ర వాదన తీసుకొచ్చిన దానికి మనం తిప్పికొట్టాలి, బాధ్యత తీసుకోవాలని చెప్పారు.